తమిళనాడు రాజకీయాల్లో మళ్లీ శశికళ శకం మొదలు కానుందా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానం ఆ రాష్ట్రంలో గట్టిగా వినిపిస్తోంది. జయలలిత తర్వాత అన్నా డీఎంకే వ్యవహారాలను కనుసైగతో శాసించిన శశికళ అనూహ్య పరిణామాలతో సైలెంట్ అయ్యారు. ఈ ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూ ఉండటంతో మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్ లోకి రావాలని చూస్తున్నారు. తాజాగా చెన్నైలో తన అనుచరులతో కీలక సమావేశం నిర్వహించారు శశికళ. సొంతంగా పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాదు అసెంబ్లీ ఎన్నికల్లో 40 నియోజకవర్గాల్లో పోటీకి సిద్ధమవుతున్నట్లు సమాచారం. కొత్త పార్టీ పేరును ఈ నెల 24న రామనాథపురం దగ్గర నిర్వహించే కార్యక్రమంలో వెల్లడిస్తారనే టాక్ నడుస్తోంది. అన్నా డీఎంకే పేరుకు దగ్గరగానే శశికళ పెట్టబోయే పార్టీ పేరు ఉంటుందనే చర్చ సైతం కోడై కూస్తోంది. అదే జరిగితే అసెంబ్లీ ఎన్నికల్లో అన్నా డీఎంకేకు ఇబ్బందులు తప్పవనే విశ్లేషణలు తమిళనాడులో జోరందుకున్నాయి. తమిళనాడు రాజకీయాలు హీట్ ఎక్కబోతున్నాయి. దీనికి సంబంధించి తమిళనాడులో మళ్లీ శశికళ శకం రాబోతుందంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. శశికళ కూడా పార్టీ పెట్టబోతున్నారు అనే లీక్లు అయితే అందుతున్నాయి. అదే దీనికి సంబంధించి ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు అందుబాటులో ఉన్నారు. రామ్మోహన్ రావు గారు నమస్కారం అండి. నమస్కారం. రామ్మోహన్ రావు గారు, ఇప్పుడు తమిళనాడులో జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికలకి సంబంధించి శశికళ కొత్తగా పార్టీ పెట్టబోతున్నారు. అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికలకి సంబంధించి చాలా స్థానాల్లో కూడా పోటీ చేయబోతున్నారు అనే వార్త అయితే అందుతుంది. ఒకవేళ నిజంగా శశికళ పార్టీ పెట్టబోతున్నారంటే ఇంత తక్కువ టైంలో జనాల్లోకి వెళ్ళి అదేవిధంగా పార్టీని ఏ విధంగా నిలబెట్టుకునే అవకాశం ఉందండి? మీకు అట్లాగే ఐన్యూస్ ప్రేక్షకులు నమస్కారం. 2 నిమిషాలు గమనించాం. తమిళనాడులో మొదటి 20 ఏళ్ళు అంటే వరకు చెప్పిన స్వాతంత్రం వచ్చినాక మొదటి 20 ఏళ్ళు కామరాజు నాడార్ వరకు చెప్పిన రాజకీయాలు శాసించిన కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత వీక్ అయిపోయి డిఎంకే ఏర్పాటుతో డిఎంకే రాజకీయాలు నడిచాయి, ద్రవిడ రాజకీయాలు నడుస్తున్నాయి. ఇప్పటిదాకా 2 జాతీయ పార్టీలు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ పెద్ద ప్రభావం చూపించక కూడా అంటున్నారు. ఈ దేశంలో ద్రవిడ పార్టీలు చాలా చీలిపోయి డిఎంకే నుంచి అన్నా డిఎంకే రావడం, తర్వాత జయలలిత గారు పూర్తి స్థాయిలో దాన్ని 2016లో ఆమె చనిపోయేదాకా ఆ పార్టీని పూర్తి స్థాయిలో నడిపించడం, అటుపక్క డిఎంకే అన్నా డిఎంకే మధ్యన అధికార మార్పిడి జరిగింది. మొదటి నుంచి ఆ చరిత్ర. ఎప్పుడైతే ఆమె చనిపోయింది 2016లో కొద్ది రోజులు అన్నా డిఎంకే అని కూడా ఈ చిన్నమ్మ, ఆమె పెద్దమ్మ అంటే ఈమె చిన్నమ్మగా శాసించింది. కొద్ది రోజులు శాసించిన తర్వాత ఎవరు వినలేదు. తీరా ఆమెకు అవినీతి ఆరోపణల మీద జైలుకి వెళ్ళిన తర్వాత పార్టీ మొత్తం విడిచిపెట్టింది, పార్టీ నుంచి దూరం అయ్యారు. ఇది శశికళ గారి చరిత్ర. 70 ఏళ్ల ముదిమి వయసులో ఒక రకంగా చెప్పిన 70 ఏళ్ళు పైన 71 ఏళ్ళు ఉంటుంది, 50 ఏళ్ళు ఉంటుంది ఆమె. 71 ఏళ్ల వయసులో కొత్త పార్టీ పెట్టి ఎట్లా చేస్తుంది, ఏం చేస్తుంది అని ఉంటుంది. ఎందుకంటే ఒక పార్టీ మన పెద్ద మనిషిగా ఉండి ఒక రకంగా జయలలిత గారు ఉన్నప్పుడు ఆమె నిశ్చలిగా ఆమె శాసించడం వేరు. అసలు ఒక రకంగా శశికళ గారి కన్సర్న్లోనే రాజకీయాలు మొత్తం నడిచినాయి జయలలిత ఉన్నా కూడా. కానీ ఇప్పుడు అది కాదు కదా, అట్లా పేరు కదా. కనుక ఆ పూర్వ వైభవం రాదంటున్నాను. ఇంకోటి రాజకీయాలు కూడా మారినాయి. ఎట్లా మారినాయి? వాళ్ళ విజయ్ లాంటి వాడు సినిమా యాక్టర్ కొత్త పార్టీ పెట్టిండు, 1 సంవత్సరంగా దూకుడుగా పోతున్నాడు, చాలా రకరకాలుగా చరిస్మా ఉన్నది. ఒక రకంగా ఆయన మన పవన్ కళ్యాణ్తో పోల్చవచ్చు. అంటే సరే అభిప్రాయాలు వేరే ఉండొచ్చు, అన్ని వేరే ఉండొచ్చు, కానీ పవన్ కళ్యాణ్ ఏ స్టెప్స్ అయితే తీసుకున్నాడు ఆంధ్రప్రదేశ్ లో అట్లాగే పోతున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే మొదట్లో మన పూర్తిగా అంటే ఇక్కడ వైసీపీ వ్యతిరేకిస్తున్నట్టు అక్కడ స్టాలిన్ వ్యతిరేకిస్తున్నారు. అట్లాగే డిఎంకే అన్నా డిఎంకే దగ్గరగా ఉన్నారంటే అట్లా లేరు. కనుక విజయ్ ప్రభావం కొంతవరకు ఉంటది, కానీ మనకు చిన్నమ్మ కొత్త పార్టీ పెడితే పెద్ద ప్రభావం ఉండదు నేను అనుకుంటున్నాను. రామ్మోహన్ రావు గారు, ఇప్పుడు శశికళ కనుక పార్టీ పెడితే అన్నా డిఎంకే పార్టీకి ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందా? ఏ విధంగా ఉండబోతుంది? 2 కూటముల మధ్య పోరాటం జరుగుతున్నప్పుడు 3వ పార్టీ నిలబడడం కష్టం. అందుకని విజయ పార్టీ నిలబడమే కష్టం అన్నప్పుడు అంతకుముందు చూసాం కదా, రజనీకాంత్ పార్టీ పెడతాను వెనుకపోయిన సందర్భం చూసాను. మన నీతి అని పార్టీ పెట్టి కమల్ హాసన్ వెనుకపోయిన సందర్భం చూసి పార్టీ పెట్టాడు కమల్ హాసన్, ఫెయిల్ అయిన సందర్భం చూసాం. అంటే 2 ప్రధాన సినిమా యాక్టర్లు తమిళనాడు రాజకీయాలు ప్రభావితం చేసే, అంటే మన ప్రేక్షకులను ప్రభావం చేసేంత శక్తి ఉన్న రజనీకాంతే వెనుకపోయిండు. మనకు కమల్ హాసన్ లాంటి వాడే పార్టీ పెట్టి ఫెయిల్ అయ్యిండు. అంతకుముందు కూడా చాలా మంది డిఎంకేను అన్నా డిఎంకేను వ్యతిరేకించి చేసిన పార్టీ, చాలా మంది సినిమా యాక్టర్లు పెట్టిన పార్టీలు కూడా ఎక్కడ పోయినాయి కదా. ఇవాళ పెద్దగా స్కోప్ లేదనుకుంటున్నాను నేను. అంటే ఇవాళ అయితే ఎన్డీఏ కూటమి లేకుంటే యూపీఏ కూటమి అంటే ఇండి కూటమి అంటే కాంగ్రెస్ ఇటు డిఎంకే వెంట ఉన్నది. ఈ పార్టీ పక్కనేమో
మరి విజయ్ కూడా రేపు అన్నాడీఎంకే కలుస్తారు అనే మాట వస్తుంది. ఆయన బీజేపీని కూడా అంతే వ్యతిరేకిస్తున్నాడు. స్టాలిన్ ఎంత వ్యతిరేకిస్తున్నాడు, బీజేపీని అంతే వ్యతిరేకిస్తున్నాడు. అంటే ఈ దశలో మరి శశికళ పాత్ర పెద్దగా ఉండకపోవచ్చు నేను అనుకుంటున్నాను. పెట్టినా కూడా పెద్దగా ఉండకపోవచ్చు. అంటే ఆ ప్రభావం కూడా ఉండదు, అప్పుడంత ప్రభావం ఉండదు అని నేను అనుకుంటున్నాను. తమిళనాడు రాజకీయాలు ఇప్పటికి కూడా ఇంకా ద్రవిడ శకమే నడుస్తున్నాయి. ద్రవిడ